ఈ రోజు ఈ వీడియోలో శబరి అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ గా అనిల్ డైరెక్షన్ లో వచ్చిన థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరోయిన్ సంజన తన హస్బెండ్ తనని మోసం చేసి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో తన 5 ఏళ్ల కూతుర్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. తర్వాత తను తన కాళ్ళ మీద నిలబడి తన కూతుర్ని పోషించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఆఖరికి ఏదో కంపెనీలో జుంబా ఇన్స్ట్రక్టర్ గా జాయిన్ అయ్యి మొత్తానికి ఎలాగోలా తన జీవితాన్ని ఒక కొలిక్కి తెచ్చుకుంటుంది. అయితే ఇది తన హస్బెండ్ కి నచ్చదు. తన భార్య తనని వదిలేసి తన సొంతంగా బతకటం అవమానంగా ఫీల్ అవుతాడు. తన ఈగో దెబ్బతింటుంది. దాంతో ఎలాగైనా తన భార్య జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నాలు మొదలెడతాడు. ఇంకో పక్క ఓ మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చిన ఓ క్రిమినల్ మన హీరోయిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. తను కనపడితే తనని చంపేసి తన కూతుర్ని కిడ్నాప్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఆ క్రిమినల్ ఎవరు? ఎందుకు మన సంజన వెంట పడుతున్నాడు? తన కూతుర్ని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నాడు? ఇంతకీ సంజన జీవితాన్ని నాశనం చేయడానికి తన హస్బెండ్ చేసిన ప్రయత్నాలేంటి? వీటిని సంజన ఎలా తిప్పికొట్టింది? చివరికి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని తను ఎలా సాల్వ్ చేసిందనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకైతే పెద్దగా నచ్చలేదు. అసలు సినిమా ఎక్కడో మొదలయ్యి ఎటు నుంచి ఎటెటో వెళ్ళిపోద్ది. ఉమెన్ ఎంపవర్మెంట్ యాంగిల్ లో సినిమాని మొదలెట్టి తర్వాత దీన్ని థ్రిల్లర్ గా, సైకలాజికల్ థ్రిల్లర్ గా మార్చి చివరికి ఎమోషనల్ డ్రామాగా ముగిస్తారు. సినిమాలో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్పింది ఓకే, అమ్మాయిలు గొప్ప, వాళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలరు, దీంతో నాకు ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది నిజమే, నేను మా ఇంట్లో కూడా చూస్తున్నా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అమ్మాయిలు గొప్ప అని చెప్పడానికి మగాళ్ళు ఎదవలను చూపించడం. సినిమాలో మగాళ్ళంతా వేస్ట్ గాళ్లే. మళ్ళీ అక్కడతో ఆగల. భర్త భార్యందంతేనేమో క్రైమ్, అదే భార్య భర్తందంతేనేమో కామెడీ. ఇది కూడా ఉంటది ఈ సినిమాలో. దీన్నే పనికి మాలిన రైటింగ్ అంటారు. అమ్మాయిలు గొప్ప అని చెప్పడానికి అబ్బాయిలు ఎదవలను చూపించాల్సిన అవసరం లేదు. సరే, ఇది వదిలేసేయి. దీంట్లో సైకలాజికల్ డిజార్డర్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ఉంటాయి. అవి అసలు సినిమాకి అవసరమే లేదు. ఏదో పెద్ద ట్విస్ట్ అన్నట్టు పెట్టారు గానీ సినిమా ప్లాట్ కి దానికి సంబంధమే ఉండదు. ఇంతేకాదు, అసలు ఈ సినిమాలో లాజిక్ అనేదే ఉండదు. సినిమాలో కోర్ట్ రూమ్ సీన్ ఉంటది. సంజన హస్బెండ్ ఏమో చాలా పవర్ఫుల్. తన దగ్గర పెద్ద పెద్ద లాయర్స్ ఉంటారు. తను తన వైఫ్ మీద వేసిన కేసుని ఈజీగా గెలవచ్చు, కానీ గెలవడు. ఎందుకంటే కోర్టులో మన హీరోయిన్ లేచి, నా కూతుర్ని తల్లి ప్రేమకు దూరం చేయొద్దు ప్లీజ్ అని 4 సెంటిమెంట్ డైలాగులు చెప్పిద్దంట. జడ్జి కరిగిపోయి, ఓకే కేసు నువ్వే గెలిచావు, ఎంజాయ్, నీ కూతుర్ని తీసుకొని వెళ్ళిపో అనిద్దంట. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో బొక్కలు చాలానే ఉన్నాయి. ఓవరాల్ గా సినిమాలో ఉన్న పాజిటివ్స్ విషయానికి వస్తే, సంజనగా వరలక్ష్మి శరత్ కుమార్ పర్ఫార్మెన్స్, డీసెంట్ ప్రొడక్షన్ వాల్యూస్. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే, లేజీ రైటింగ్ అండ్ వీక్ డైరెక్షన్. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, స్కిప్ ఇట్. అది విషయం.